హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ తెలంగాణ మూమెంట్ నుంచి జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్. ఓకే, సో వీడియో బాగా లెంతీగా ఉండొచ్చు, సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఎవరైతే తెలంగాణ గ్రూప్స్ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మనం తీసుకునే ఏ టాపిక్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే నోట్స్ ద్వారా మీకు ఏంటంటే ఆ పాయింట్స్ ఏవైతే మీకు మంచిగా మెమరబుల్గా ఉండేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో డిలే చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలిపితే మీ సపోర్ట్ వల్ల ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా విల్ గో టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ విచ్ వాజ్ సైన్డ్ ఇన్ హైదరాబాద్ హౌస్. ఏదైతే మన హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉందో అక్కడ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ని సైన్ చేయడం అనేది జరిగిందనమాట బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్. ఓకే, మన తెలంగాణ నుంచి 4 మెంబర్స్, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్, ఆల్ టుగెదర్ 8 మెంబర్స్ ఈ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం అనేది జరిగింది ఆన్ ద డే ఆఫ్ 20th February 1956. ఓకే, ఈ ప్లేస్ ఏదైతే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ సైన్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్ ఇంకా డేట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తెలంగాణ మూమెంట్లో భాగంగా ఏంటంటే మనకి చాలా ప్లేసెస్ ఇంకా డేట్స్ గుర్తుంచుకోవాల్సి వస్తుంది కాబట్టి సో వన్స్ గో త్రూ ద టాపిక్ ట్వైస్ అనమాట, ట్వైస్ ఆర్ థ్రైస్, ఒక 2-3 సార్లు ఆ టాపిక్స్ చూడడం అనేది చేయండి సో దట్ యూ విల్ రిమైండ్ అనమాట. ఓకే, సో దీంట్లో భాగంగా జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్లో భాగంగా ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 14 పాయింట్స్ అనమాట. సో ఏంటి అగ్రిమెంట్ అంటే దాంట్లో అరౌండ్ 14 పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇది జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ గురించి. సో అయితే ఎప్పుడైతే మనకి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందో ఇన్ 1953 విత్ ఫాస్ట్ ఆన్ టు డెత్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు ఎవరైతే ఉన్నారో తను హంగర్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ 58 days తను ఏంటంటే మరణించడం అనేది జరిగింది. సో విత్ దాట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఆంధ్ర స్టేట్ విత్ కర్నూల్ యాజ్ క్యాపిటల్. ఓకే, సో ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది ఇన్ 1953. ఓకే, ఇదంతా బాగానే ఉంది, యాజ్ కర్నూల్ యాజ్ అ క్యాపిటల్. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైతే ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర అండ్ రాయలసీమ రిలేటెడ్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో రెంటల్ పర్పస్ కింద మద్రాస్లో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్